రేషన్ బియ్యం మీద మాత్రం ఏదో కీలకమైన ఆలోచన చేస్తున్నారు. ఆచరణ ఎంతవరకు వస్తుందో చూడాలి. చంద్రబాబు గారు తాజాగా ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వం చౌక బియ్యానికి కిలో 41 రూపాయలు చొప్పున ఖర్చు పెడుతోంది. అవి ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయనేది ముఖ్యం. బియ్యానికి అయ్యే మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే అది దుర్వినియోగం కావచ్చు, అదొక కొత్త సమస్య అవుతుంది. బియ్యానికి బదులు నగదు కాకుండా ఇతర నిత్యావసరాలు ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తున్నాం అన్నట్టు నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఆహార భద్రత చట్టం కిందకు వస్తుంది. బియ్యం అనేటటువంటిది తినడానికి, కడుపు నింపుకోవడానికి సంబంధించినటువంటి అంశం. నిత్యావసరాలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అడిగితే సాధ్యమవుతుంది. అది కనుక మోడీని ఒప్పించి చేయగలిగితే దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రాని గొప్పగా కీర్తిస్తే చంద్రబాబు గారు ఒక ట్రెండ్ సెట్టర్ అవుతారు.